మీలో ఎంతమంది స్టేడియంకి వెళ్ళారో కామెంట్ అయితే చేయండి. నేను మాత్రం స్టేడియం కి ఫస్ట్ టైం వచ్చా. ఇక్కడ రేసింగ్ మాత్రం అదిరిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ పార్ట్ 2. ఒక్కొక్కరుగా జనాలందరూ స్టేడియం లోపలికి అయితే వచ్చేస్తున్నారు. అంతలో మన హీరో సల్మాన్ ఖాన్ కూడా వచ్చారు. ఆయన అయితే అస్సలు కనపడట్లేదు. ఆయన చూద్దామని స్క్రీన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయా. నాకన్నా ముందు చాలా మంది జనాలు హీరోని చూద్దామని వచ్చున్నారు. ఇంకా బైక్ రైడర్స్ ఒక్కొక్క టీమ్ తో గ్రౌండ్ లోకి అయితే ఎంట్రీ ఇస్తున్నారు. రేసింగ్ చేస్తున్న ప్రతి ఒక్క రైడర్ తో సల్మాన్ ఖాన్ షేక్ హ్యాండ్ ఇస్తూ మీట్ అయ్యారు. ఇంకా ఈ రేసింగ్ లో విన్ అయిన టీం కి చాంపియన్ కప్ అయితే ఇస్తారు. రేసింగ్ స్టార్ట్ అయ్యే ముందు కొంతమంది రైడర్స్ ఇలా స్టంట్లు అయితే చేస్తున్నారు. ఇంకా మనం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రేసింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ వచ్చేసి 250cc ఇంజన్ తో రేసింగ్ మాత్రం అదిరిపోయింది. బైక్స్ మొత్తం నేల మీద కన్నా గాల్లోనే ఎక్కువసేపు ఉన్నాయి. అలా కొన్ని రౌండ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫైనల్ రౌండ్ కి ముందు స్టేడియం లో లైటింగ్ వేసి క్రాకర్స్ కాలుస్తూ ఆడియన్స్ తో ఎంటర్టైన్మెంట్ అయితే బాగా చేశారు. ఫైనల్ రౌండ్ లో 450cc ఇంజన్ ని కూడా గాల్లో ఎత్తుకుంటూ చాలా ఇంట్రెస్ట్ గా రేస్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా లాస్ట్ లో సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. 450cc ఇంజన్ లో ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఇతనే. ఇంకా ఈ స్టేజ్ దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన రేసర్స్ అందరికి రివార్డ్స్ అయితే ఇస్తున్నారు. కాసేపు ఈ రోబో డాగ్ తో ఆడుకొని ఎప్పుడు మధ్యాహ్నం 2 గంటలకి స్టేడియం దగ్గరకు వస్తే నైట్ 9 గంటలకి ఇంటికి అయితే దొబ్బేశాం.